నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? అవును సార్, కనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇండికేటర్‌లో వీవీఐ బ్యాండ్స్ అని సెర్చ్ చేయండి. ఓకే సార్. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూసారా వీవీఐ బ్యాండ్స్ డార్క్ స్టోన్ వి అని ఉంది చూసారా? అవును సార్. ఇది నాదే. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇది యాడ్ చేసుకోండి. సరే సార్. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సెట్టింగ్స్‌లో సార్ ఇన్పుట్స్‌లో ఈ బ్యాండ్ 2, 3 ఆన్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఇంకా మీకు ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. సరే సార్. సార్ ఆ వీమ్యాప్ అది వీమ్యాప్ ఇండికేటర్ వాడు ఎలా పై ఎలా సెల్ చేయాలి సార్? వీవ్యాప్ యూజ్ చేసి ఎలా చేయాలి? ఓకేనా? ఓకే, మనకు మార్నింగ్ అయితే వీవ్యాప్ వచ్చేసింది కదా. ఓకే, తర్వాత మనము మార్కెట్ ట్రెండ్ బట్టి ఏ డైరెక్షన్ చూస్ చేసుకోవాలో కూడా అది కూడా డిసైడ్ అవుతాం కదా 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత. ఓకేనా? అదే మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్ నిన్న పెట్టాను కదా వీడియో. చూసాను సార్. ఆ వీడియో ప్రకారం మనం డిసైడ్ అవుతాం. డిసైడ్ అయిన తర్వాత పివట్ పాయింట్స్ పెట్టుకుందాం. పివట్ పాయింట్ స్టాండర్డ్స్. ఓకేనా? యాక్చువల్లీ మార్కెట్ P1 కి R1 కి మధ్యలో ఓపెన్ అయింది. సో మనం ఏమనుకున్నాం, మొన్న థర్స్డే రోజు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం. ఓకేనా? సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కడి నుంచి ఉంటాయో అక్కడ మాత్రం మనం బై చేయడానికి ఇందులో మనం ట్రై చేస్తుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ట్రై చేసే పాయింట్ ఈ రెడ్ లైన్. ఓకేనా? ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రై చేస్తాం. తర్వాత మనం ఇక్కడెక్కడ ట్రై చేయం. మళ్ళీ ఇక్కడెక్కడ ట్రై చేయకుండా మళ్ళీ పివట్ లైన్ దగ్గర ఇక్కడ ఎంట్రీ ఇక్కడ టచ్ అయింది చూసారా? ఇక్కడ కూడా మనం ట్రై చేయొచ్చు. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయాలి సార్ ఇదంతా? మొత్తం 1 మినిట్ అండి. ఓకే, నేను ఫుల్ డే మొత్తం 1 మినిట్ లోనే చేస్తాను. ఒకవేళ ఇక్కడ మార్కెట్ మనం కిందికి అనుకున్నాము, సెల్ పుట్ బై చేసాం, కానీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్రాస్ అయింది అనుకోండి, ఒకవేళ యావరేజ్ చేయాలనుకుంటే ఈ వీక్లీ ఆరెంజ్ లైన్స్ ఉన్నాయి చూసారా? ఈ లైన్స్ ని ప్రిఫరెన్స్ గా తీసుకొని ఈ ఆరెంజ్ లైన్స్ కానీ గ్రీన్ లైన్స్ కానీ అక్కడ యావరేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ అయింది అనుకోండి, ఇక్కడ ఆరెంజ్ లైన్ కానీ ఇక్కడ గ్రీన్ లైన్ కానీ ఇక్కడ మనం యావరేజ్ చేస్తాం ఇంకా. ఓకేనా? డౌన్ అయితే సేమ్ అదే లైన్స్. సేమ్ డౌన్ అయితే ఇంకా ఏం చేంజెస్ ఉండవు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మామూలుగా యాక్చువల్లీ ఆ రోజు నేను ఈ గ్రీన్ లైన్ కానీ ఆరెంజ్ లైన్ కానీ లేకపోతే S1 కానీ టార్గెట్ అనుకున్నాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి టార్గెట్ అవుతుంది అనుకున్నాను. అసలు అవును సార్, గురువారం అంటే జరిగింది సార్. గురువారం ఇంకా ఆ రోజు ఎటు వెళ్ళలేదు మార్కెట్. అవును సార్, ఆ రోజు నేను కాస్ట్ బయటపడ్డాను సార్. సోమవారం, మంగళ, బుధవారం 3 రోజులు మటు ప్రాఫిట్ లోనే గెయిన్ అయ్యాను సార్. యాక్చువల్లీ ఆ రోజు ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది. ఆల్రెడీ సగం మంది క్లోజ్ చేశారు. కరెంట్ పోవడం వల్ల నేను బుక్ చేయలేకపోయాను. పోనీలే అని మళ్ళీ కొంచెం వచ్చింది మార్కెట్ 100 దాకా. నేను అప్పుడు ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కూడా కొంతమంది అలాగే ఉంచేశారు. అయినా సరే పర్లేదు. ఆర్డర్ 110 పెట్టాం సార్. అది 108 అయిపోయింది సార్. మీరు అన్నట్టు మేము 108 పెట్టున్నాం సార్. అది 105కి వచ్చింది మీరు క్లోజ్ చేసేటప్పుడు. సరే ఇంకా 3 పాయింట్స్ వస్తుంది కదా, మళ్ళీ రివర్స్ అయ్యేటికి అది డౌన్ అయిపోయి చాలా యాక్చువల్లీ నేను వస్తుందేమో చూసాను, అవ్వలేదు. నేను 94 కి క్లోజ్ చేశాను. నేను కూడా 100 కి క్లోజ్ చేయలేదు. అది పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి 94 లో నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. పర్లేదు. అంటే నేను మామూలుగా 2 తర్వాత ఇంకా వెయిట్ చేయకుండా ఎక్కడ దొరికితే అక్కడ ప్రాఫిట్ లో క్లోజ్ చేసేస్తాం అనమాట. మీరు చూసే ఉంటారు, వెనస్డే కూడా నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. ఆ 270 వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసాను కదా. యాక్చువల్లీ తర్వాత ఇంకా వస్తుంది, పైకి వెళ్తుంది, కానీ టైం పడుతుంది.
టార్గెట్ తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ టైం తీసుకుంటది అనమాట. అవునులేండి సార్. ఇది కాల్ ఎంట్రీ కదా సార్ మీరు చెప్పేది? కానీ మీ కాన్ఫిడెన్స్ మటుకు మీరు మెంటలీగా హెవీ కాన్ఫిడెన్స్ సార్. అంటే వీవ్యాప్ వల్లే నాకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి. ఇంత ముందు వరకు మీరు అందరు యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇండికేటర్ నేను యూజ్ చేశాను. ఓకే ఓకే. అంటే సూపర్ ట్రెండ్, ఆర్ఎస్ఐ, స్టెకోస్టిక్ ఆర్ఎస్ఐ, స్టెకోస్టిక్, అవును సార్. ఎలైట్ వేవ్, ఇంకా ఎన్నున్నాయి ఇండికేటర్లు. అంటే వీవ్యాప్ ఇచ్చినంత కాన్ఫిడెన్స్ నాకు ఎక్కడ దొరకలేదు. అంటే ఎంట్రీ ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కడ యావరేజ్ చేయాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి అనేది మనకు వీవ్యాప్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. మీ మెంటాలిటీకి 100% సూటబుల్ అయింది అది. అది అంటే ఒక్కటి సూటబుల్ అవుతారు సార్. ఓకే. 15 మినిట్ ఓఆర్బి చేశాను, 5 మినిట్ ఓఆర్బి, 1 మినిట్ ఓఆర్బి, ఇంకా అవును సార్. షాడో రేంజ్ ఇండెక్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్, ఫిబొనాచి, ఇంకా చాలా ఇండికేటర్లు ఉంటాయి. బోల్డ్ అండ్ ఇండికేటర్లు ప్రతిదీ యూజ్ చేసి ఎలా వర్క్ అవుతుందో ప్రతిదీ చెక్ చేశా. కానీ లాస్ట్ నాకైతే వీవ్యాప్ బెస్ట్ అనిపించింది. అంటే వీవ్యాప్ అంటే ఆప్షన్ ట్రేడర్స్ వీవ్యాప్ లేకుండా అయితే చేయలేరండి. ఎందుకంటే మనకు వీవ్యాప్ మీకు అక్కడ టార్గెట్ మీకు కనిపిస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆప్షన్ లో మీరు టార్గెట్ కనిపిస్తుందా? మీరు ఇప్పుడు ఈ ఇండికేటర్ యూస్ ఇక్కడ నిఫ్టీని అనలైజ్ చేస్తూ మీరు ఆప్షన్స్ లో ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది కదా. అదే అవును సార్. నిఫ్టీ 24500 24700 సార్ మనం ఇచ్చింది. పర్లేదు, ఏదో ఒకటి పర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ ప్లాన్ చేస్తాం అనుకున్నారు అనుకోండి, ఈరోజు ఎక్కడైనా ఎంట్రీ నిఫ్టీ చూసి ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకున్న ఈ పివట్ లైన్ దగ్గర పైకి వెళ్తుందేమని ఎంట్రీ తీసుకుంటారు కదా మామూలుగా. అవును సార్. తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఈ ఆరెంజ్ లైన్ దగ్గర యావరేజ్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ యావరేజ్ చేసుకోవాలంటే ఆరెంజ్ లైన్స్ కానీ గ్రీన్ లైన్స్ కానీ యూజ్ చేయమన్నాను. సో ఇది చూడండి, నేను ఆప్షన్స్ లోనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ పడిందంటే ఇక్కడ ఆరెంజ్ లైన్ దగ్గర యావరేజ్ చేసుకొని ఈ సెంటర్ లైన్ కానీ సెంటర్ లైనే పెట్టుకోండి బెటర్. ఒకవేళ మార్కెట్ టైం బట్టి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో 12 అవుతుందా 10 అవుతుందా, 10 అనుకోండి, పొద్దున 10 అయింది అనుకోండి, వెయిట్ చేద్దాం టార్గెట్ కోసం. 12 కూడా వెయిట్ చేద్దాం. 1 తర్వాత నుంచి కొంచెం తగ్గుదాం. ఓకేనా? టార్గెట్ తగ్గించుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున 10ంటికి మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. మనం R1 కి టార్గెట్ పెట్టుకుందాం. లేట్ అయ్యే కొద్దీ అరే డైరెక్షన్ ఏదో తేడాగా ఉందన్నప్పుడు ఇక్కడ యావరేజ్ చేసుకొని ఇక్కడ 12 అయింది, 12 గంటలకు కాబట్టి సరే 2 వరకు వెయిట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ తో మళ్ళీ అక్కడే పెట్టుకుందాం టార్గెట్ పైన. తర్వాత ఒకవేళ 2 దాటింది, అలా టైం మారుతున్న కొద్దీ మనం టార్గెట్ తగ్గించుకొని ఇక్కడ మనం ఒకవేళ ఆ రోజు 2 వరకు వెయిట్ చేసి ఉంటే ఈ బ్లూ లైన్ దగ్గర క్లోజ్ చేసి ఉండొచ్చు, ఈ 214 అట్లా. సార్ మీరు ఇప్పుడు 15 seconds లో చూసి ట్రెండ్ సెట్ చేస్తా అన్నారు. అవును, అది నేను చూసాను సార్. ఎంట్రీ ఇప్పుడు 2 minutes తర్వాత తీసుకుంటారు ఎట్లా సార్ మీ ఐడియా? అవునండి, 15 seconds లో ఫస్ట్ అనలైజ్ అయిన తర్వాతే నేను ఎంట్రీ అనేది అప్పుడు చెప్తున్నాను కదా, కాల్ పుట్ట డిసైడ్ అవుతాం కదా ఫస్ట్. అవును సార్. డిసైడ్ అయిన తర్వాత మనం అక్కడ ఎంట్రీస్ వెతకాలి. ఈ విషయం ఈ కింద 3 లైన్స్ ఉన్నాయి కదా. అవును సార్. ఇక్కడ మనం కాల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ పైన 3 లైన్స్ మనం పుట్ ప్లాన్ చేయడానికి అన్నమాట. ఓకేనా? ఓకే. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ప్లాన్ చేస్తే అటు ఇటు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ ఎంట్రీస్ దొరకాలంటే మాత్రం ఈ కింద 3, ఇక్కడ కాల్ లో కావాలంటే కింద 3 బెస్ట్, పుట్ లో దొరకాలంటే పైన 3 బెస్ట్. డిసైడ్ చేద్దాము. ఏంటండి? ఓకే సార్, అదే సార్ అడిగింది. ఓకే.
ఇంకా చాలా మంది సపోర్ట్ రెసిస్టెన్స్ అడుగుతున్నారు కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ కి నేను యూజ్ చేసే ఇండికేటర్ ఇది చూపిస్తాను ఆగండి. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విత్ బ్రేక్స్ అని లక్స్ లోగో అని ఉంది చూడండి. అవును సార్. ఓకేనా? ఈ ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే బాగుంటుంది. ట్రేడింగ్ మీలో ఓన్లీ 2 ఇండికేటర్స్ మాత్రమే ఇస్తాడు కదా సార్ ఫ్రీగా? అవును, ఓన్లీ 2 ఇస్తాడు. మరి ఇంకోటి యాడ్ చేసుకోనికి రాదు కదా. సపోర్ట్ రెసిస్టెన్స్ లు మీరు ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత కనిపిస్తాయి కదా, అక్కడ అవి పెట్టేసుకొని మళ్ళీ ఆ ఇండికేటర్ తీసేయచ్చు. అంటే ఒకటి వివ్యాప్ ఒకటి ఇది ఒకటి 2 పెట్టుకోవచ్చు కదా. వివ్యాప్ పెట్టుకోండి, సపోర్ట్ రెసిస్టెన్స్ పెట్టుకోండి. సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేసుకోండి, లేకపోతే పివోట్ లైన్స్ ఏదో ఒకటి మీరు మాన్యువల్ గా డ్రా చేసుకోండి అప్పటికప్పుడు. ఓకే ఓకే. డ్రా చేసుకొని తర్వాత ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఆ ప్రీవియస్ దే వాడండిలేండి. నేను యాక్చువల్లీ ఏ ఇండికేటర్ దొరికినా దాన్ని ఎంతో కొంత మాడిఫై చేస్తూ ఉంటాను అనమాట, అందుకే కరెక్ట్ దొరకదు. అదే ఇక్కడ మీరు చూసారంటే ఈ ఇండికేటర్ ఎంత మంది యూజ్ చేస్తున్నారో ఆ నంబర్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఓకే సార్. 35.5K 35,000 మెంబర్స్ ఈ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు. మీకు ఇది పోస్ట్ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ గానే ఉందిగా మార్కెట్. సింపుల్ గానే పెద్దగా ఏం ఆలోచించకుండా సార్ చేసేస్తాం అన్నమాట, అంతే. అదే బెస్ట్ సార్. ఓవర్ థింకింగ్ కూడా చాలా ఇబ్బంది, ఎక్కువ నేర్చుకున్నా కూడా ఇబ్బందే సార్. నేను యాక్చువల్లీ మీకు కరోనా టైంలో ఐడియా ఉంటుంది సార్. నేను స్టాప్ లాస్ పెట్టడం వల్ల 1 lakh పోయింది నాకు. అవును సార్, నిజం సార్ అది మటుకు. నేను కనుక ఆ రోజు స్టాప్ లాస్ పెట్టకుండా కరెక్ట్ గా ఉంచుంటే అట్లీస్ట్ ఒక 10,000 లాస్ తో పోయేది తెలుసా అది. అవును సార్. కానీ స్టాప్ లాస్ పెట్టడం వల్ల 1,00,000 రూపాయలు పోయింది నాకు. ఆ రోజు అనిపించింది అసలు ఈ స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలని. కానీ ఇంకా వెంటనే ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. తర్వాత నుంచి బాగా ఆలోచిస్తూ ఆల్మోస్ట్ ఒక 4 years అయింది. లేదు సార్, ఇప్పుడు మీ దీన్ని కూడా పబ్లిక్ ఇవ్వడం కూడా ఈ రోజుల్లో మటుకు చాలా తక్కువ మంది సార్. కానీ మీలో ఒక ఇన్నర్ డివోషనల్ ఉంది కాబట్టి జరుగుతుంది సార్, రియల్గా చెప్పాలంటే. లేకపోతే జరగదు సార్. నేను కూడా సార్ ఒక 10 years బిఫోర్ సార్, చెప్పచ్చు సార్, ఇబ్బంది లేదా? చెప్పండి. 2000 ఒక నెల్లూరు దగ్గర ఒక విలేజ్ లో శివుడు అంటే రాముడు స్థాపించిన స్వయం లింగం ఉంది సార్. దాని దర్శనాన్ని పోతుంటే ఒక మాదిగోడు రోడ్డు పక్కనే గోవులు ఉన్నాయి సార్. ఏమయ్యా గోవులు రోడ్డు పక్కన ఉన్నాయంటే, సార్ మమ్మల్ని నమ్మి ఎవరు చేస్తా అన్నారు సార్. సరే నేను దర్శనం చేసుకుని రిటర్న్ లో అక్కడ వాళ్ళు నమ్మి గోశాలు స్థాపించాను సార్. భగవంతుడు ఆ భాగ్యం కల్పించాడు. ఒక 10-12 years అయింది సార్. ఆ మాది కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. మనం ఏ విధంగా స్లాబ్ కట్టించుకుంటే హౌస్ ఆ విధంగా కట్టించి ప్రతి గోవుకి ఒక ఫ్యాను, తర్వాత యూరిన్ పైప్ పాస్ చేసేదానికి, తర్వాత డ్రింకింగ్ వాటర్ అన్నీ ఏర్పాటు చేశాను సార్. సంవత్సరానికి ఒకసారి గ్రాసం తీసి ఇచ్చేసి వస్తాను సార్.
ఓకే నేను ఆ రోజు చెప్పాను సార్, భగవంతుడు నాకు ఈ సేవ చేసేదానికి ఇచ్చాడు, కానీ పేరు మటుకు వేయొద్దు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది కాబట్టి భగవంతుడికి దానం చేసే ఇది లేదు, నా కాన్సెప్ట్ కాదు అది. కాబట్టి మీరు ఇది చేయండి అని చెప్పాను సార్. భగవంతుడు తెలియకుండా ఆ గోశాల నిర్మాణం చేయించి దాన్ని పోషణ చేస్తున్నాడు సార్. తల్లిదండ్రులకి, గురువు గారికి ధన్యవాదాలు సార్. బై లక్ ఏంటంటే అదే మెంటాలిటీతో మాకు ఈరోజు మీరు ఆ ప్రవచనం ద్వారా లభ్యమైంది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను కూడా ముందు వరకు ఇలా అంటే ఇలా థింక్ చేసేవాడిని కాదు. ఇప్పుడు నా అనాలిసిస్ నేను ఒకటే చేసుకొని నేనే ప్రాఫిట్లు సంపాదించవచ్చు కదా అనే నేను కూడా అలాగే ఆలోచించేవాడిని. అవును సార్. స్లోగా ఈ డివోషన్కి వచ్చిన తర్వాతే నేను చాలా మంది దగ్గర చాలా ఫ్రీగానే నేర్చుకున్నాను. చాలా మంది ఫ్రీగానే ఇస్తున్నారు అసలు. ఇంతమంది ఇన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇది ఫ్రీగా ఇవ్వకూడదని నేను ఇంకా ఇది స్టార్ట్ చేశాను. చాలా సంతోషం సార్. ఇది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ అందులో, ఈ ట్రేడింగ్ దీంట్లో. కానీ నేను చూస్తా వచ్చేవాడిని, కానీ ఎవరితో ఇది చేయలేదు సార్. బై లక్ ఏంటంటే ఒకరోజు వేరే చూస్తా మీరు చూశాను సార్. చూసిన తర్వాత సరే ప్రయత్నం చేద్దామని ఉద్దేశంతో ప్రయత్నం చేసేవాడిని సార్. కానీ ఒకటి సార్, ఇన్వెస్ట్మెంట్ హెవీ ఉన్న నా దగ్గర మటుకు దాంట్లో 1000% వాడతాను సార్. 1/1000 1% వాడతాను. 1000 రూపీస్ ఉందంటే 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సార్. ఓకే ఓకే. మొదల నుంచి కూడా నా ప్రిన్సిపల్ అదే సార్. ముందు ప్రిన్సిపల్ పోకపోతే ఈ రోజు కదా రేపు సంపాదించుకోవచ్చు, అది నా కాన్సెప్ట్. మనము లాస్ట్ థర్స్డే మొత్తం ఆల్మోస్ట్ చాలా పోగొట్టుకున్నాం. నేను 70,000 దాకా పోగొట్టుకున్నాను. కానీ నెక్స్ట్ ఈ 1 వీక్ లోనే ఆల్మోస్ట్ 1 lakh పైనే వచ్చింది, చూసారా? ఆ లాస్ట్ వీక్ నేను లేదు సార్, మండే నుంచి జాయిన్ అయ్యాను సార్ మీ కోర్సు. ఓకే ఓకే. మొన్న మండే నుంచి. యాక్చువల్లీ లాస్ట్ థర్స్డే ఆల్మోస్ట్ స్ట్రైక్ ప్రైస్ తప్పు తీసుకోవడం వల్ల 70,000 పోయింది నాది. మళ్ళీ ఆల్మోస్ట్ ఈ మంత్ ఈ వీక్ లో అయితే మొత్తం రికవర్ అయింది. మళ్ళీ ప్రాఫిట్ లోకి కూడా వచ్చాను నేను. క్యాపిటల్ పోకపోతే మనం మళ్ళీ రికవర్ అవ్వచ్చు, తీసుకోవచ్చు. అదే సార్. కానీ ఒకటిసారి వేరే విధంగా అనుకోకూడదు సార్. ఆశ ఉండొచ్చు కానీ మరీ దురాశ మటుకు మనకే ప్రాబ్లం సార్. అది ఒకటే, ఇంకే. అవునవును. అంతేగాని వేరే వాళ్ళని మనం ఇది చేయడం లేదు సార్. అది కామనే, ప్రతి మనిషి సంపాదించాలని. కానీ ముందు ప్రిన్సిపల్ జాగ్రత్తగా ఉంటే తర్వాత సార్ ఏదైనా మార్కెట్ ప్రకారం మనం పోవాలి, కానీ మన గెస్ ప్రకారం మార్కెట్ పోదు కదా సార్. అవును, పోదు. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి సార్, అంత మించి ఇంకేం లేదు. కానీ మీరు మటుకు మీ మెంటాలిటీకి, మీ ఓడికి మీరు స్టెబిలిటీగా ఉన్నారు. అది చాలా గొప్పతనం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఏటీఎం కి 150 పాయింట్స్ అప్ అండ్ డౌన్ చూస్తున్నారు కదా ఇప్పుడు సిఈసి. ఏంటండి? ఏటీఎం ప్రైస్ కి మామూలుగా 150 ప్లస్ ఆర్ మైనస్ చూస్తాను. ఓకే, సేఫ్ సైడ్ అది. అంటే అక్కడ ప్రీమియం ఏం చూడరా సార్? ఇంకా ఏదైనా కానీ పర్లేదు, నేను ప్రీమియం ఏం పట్టించుకోను. ఓకే, ఏముందండి, ప్రీమియం ఎంత ఉన్నా సరే ఒక లాట్ కి 20,000 అనుకోండి. ఒక లాట్ కొనాలంటే 20,000 అనుకోండి. ఇంకా అది తక్కువ వచ్చు ఎక్కువ వచ్చు అదంతా సంబంధం లేదు. ఒక లాట్ కి 20,000 అని పెట్టేశాను అంతే. ఇంకా అది 250 రూపీస్ ఉన్నా 300 రూపీస్ ఉన్నా మనకు 20,000 లోపల వచ్చేస్తుంది కదా ఒక లాట్. అదే అంటే ఒకటి టార్గెట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు అది కొంచెం చెప్తారా సార్? చెప్పాను కదా, టార్గెట్ అయితే వీవ్యాప్ లోనే చూస్తాను. ఈ లైన్సే మన టార్గెట్స్. మనం ఎంట్రీ తీసుకుంటాము, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం దాన్ని బట్టి ఈ లైన్సే మన టార్గెట్లు ఉంటాయి. ఈచ్ లైన్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ రోజు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ ట్యూస్డే రోజు మనం ఇక్కడ ఇది కాల్ కదా. యాక్చువల్లీ పుట్ లో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. పుట్కి వెళ్దాంలేండి, మీకు క్లారిటీ వస్తుంది. ట్యూస్డే రోజు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాము? 700 750 700 24700. ఓకే,
యాక్చువల్లీ ఆ రోజు నేను నిఫ్టీని చూసి ఇక్కడే రివర్స్ అయిపోతుంది అనుకున్నాను. ఇక్కడే ఎక్కడో రివర్స్ అయిపోద్ది అనుకున్నాను, కానీ అవ్వలేదు అది. కానీ పర్లేదు, హోల్డ్ చేసాం. ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేయకపోయినా పర్లేదు, కొంచెం హోల్డ్ చేసాం. మార్కెట్ అయితే పైకి వెళ్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఓకేనా, ఆ రోజు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకొని నిఫ్టీ ప్రకారం ప్లాన్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేసామంటే టార్గెట్ ఈ పివట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ రోజు టార్గెట్ మామూలుగా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పివట్ లైన్ 260 ఇది టార్గెట్ అనుకున్నా నేను. పివట్ లైన్ డైనమిక్ గా చేంజ్ అవ్వదా సార్? అదే ఉంటుందా? పివట్ లైన్ మారదండి. ఓకే. తర్వాత మనం ఏం చేసాము, ఆ రోజు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. 240 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం కదా ఫస్ట్. మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేద్దాం అన్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రీఎంట్రీ ప్లాన్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ మనం ఈ ఆరెంజ్ లైన్ దగ్గర టార్గెట్ తీసుకున్నాం. ఆరెంజ్ లైన్ పైన ఇక్కడెక్కడో టార్గెట్ తీసుకున్నాం. స్టార్టింగ్ లో ఏంటంటే సార్, మీరు ఇచ్చిన ఎంట్రీ తీసుకున్నాము, కొద్దిగా ఎమోషనల్ గా ఎగ్జిట్ అయిపోయాను లాస్ట్ రోజుకి. ఓకే లాస్ట్ దాకా ఇప్పుడు అంటే రాను అర్థమైపోయింది మీతో పాటు అంటే వెయిట్ చేయడం అనేది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ పడింది కదా, ఇక్కడ పడేసరికి S1 క్రాస్ కిందికి వచ్చింది. ఇక్కడ చాలా మంది భయపడి ఉంటారు. అదే అంటే అంతకుముందు మీకు ఒకటి రాంగ్ స్టెప్ వేసాం కదా, దాంతో భయం వేసింది అట్లా. ఓకే అలా S1 అంటే ఏందన్నా? ఇవి యాక్చువల్లీ పివట్ పాయింట్ స్టాండర్డ్స్. పివట్ లైన్ S1 అంటే సపోర్ట్ 2, సపోర్ట్ 3 అవి అదేంటంటే ఆ రోజు క్రియేట్ అవుతాయి జనరల్ గా. సో మనం ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ప్రైస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కదా మామూలుగా అయితే. ఒకవేళ ట్రేడ్ లో ఎంట్రీ కాకుండా కానీ ఓకే, మిడిల్ లో ఎక్కడ ఎంట్రీ అవ్వకపోయినా ఇక్కడ సపోర్ట్ దగ్గర కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే. యాక్చువల్లీ ఎంట్రీస్ మీరు ఎలా అయినా ప్లాన్ చేయండి, కాకపోతే తర్వాత మీకు ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత టార్గెట్ రావట్లేదు, ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం మీరు వీవ్యాప్ ఓపెన్ చేసుకొని అసలు మార్కెట్ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, అసలు మార్కెట్ ఎటు వెళ్తుంది అని ఒక అనాలిసిస్ చేస్తాం కదా, అది జాగ్రత్తగా చేసుకొని ఎక్కడైనా యావరేజ్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా అనేది ఆలోచించుకొని అప్పుడు చేయాలన్నమాట. అందుకని నేను వీవ్యాప్ యూజ్ చేయమని చెప్తాను అంతే. ఓకేనా అండి? డార్క్ రెడ్ లైన్ యాక్చువల్లీ 100 మూవింగ్ యావరేజ్ లైన్. అది SMA 100, కాకపోతే ఇందులో వేరేలాగా ఉంటుంది. మీరు యాక్చువల్లీ SMA 100 అని పెడితే అది ఇక్కడ మ్యాచ్ అవ్వదు. అది యాక్చువల్లీ నేను వేరే ఇండికేటర్ తో తీసుకొని చేశానండి. అది కూడా అది వాళ్ళు ఎలా క్రియేట్ చేశారో నాకు ఐడియా లేదు. వేరే ఇండికేటర్ నుంచి నేను అక్కడ కాపీ పేస్ట్ చేసి ఆ కోడ్ కాపీ పేస్ట్ చేశాను అనమాట నేను. కానీ ఇక్కడ కోడ్ చెక్ చేస్తే మాత్రం అది SMAనే ఉంది అక్కడ. అది ఆ రెడ్ లైన్ కోడ్ లో చెక్ చేస్తే లాస్ట్ లో పెట్టుంటాను చూడండి. లాస్ట్ లో 99 ఉంటుంది. 9900 దగ్గర AMA లైన్ అని ఉంది ఇక్కడ. ఇంకా లైన్ వర్కౌట్ అవుతుందని వాడుతున్నాను అంతే. అది ఇంకా దాని డీటెయిల్స్ కి నేను వెళ్ళలేదు అదేంటో. సరే, అట్లానే ఇప్పుడు మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, యావరేజ్ చేంజ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత
ఆ ప్రైస్ కనుక VWAP బ్యాండ్ లో కింద అంటే కింద 3 బ్యాండ్లు పైన 3 బ్యాండ్లు ఉంటాయి కదా, అవును కింద ఉంటాయి. 3 బ్యాండ్లలో 2వ బ్యాండ్ దాటిన కానీ 3వ బ్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ యావరేజ్ చేసుకోవడం కరెక్ట్ కదండి? మోస్ట్లీ మీరు ఆరెంజ్ కానీ గ్రీన్ లైన్ దగ్గర కానీ ప్లాన్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఓకే, మంత్లీ వీక్లీ మంత్లీ ఆరెంజ్ ఏమన్నా వీక్లీ. వీక్లీలో ప్లాన్ చేయండి, బెస్ట్ అది యావరేజ్ చేయడానికి. ఓకే, ఒకవేళ రివర్స్ అయిందంటే ఓకే. అది యాక్చువల్లీ ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా మీకు ప్రాఫిట్ వస్తుంది. వీక్లీ దగ్గర మీరు చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరన్నా కాల్ తీసుకొని ఉంటే ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఆరెంజ్ లైన్ ఇక్కడ టచ్ అవుతుంది కదా, వాళ్ళు ఆ రోజు లాస్ట్ లో చూసుంటారు కానీ నెక్స్ట్ డేకి అది ప్రాఫిట్ వస్తుంది. ప్రవీణ్ గారు, మీరు ఇప్పుడు ఇండికేటర్లో చూపించిన VWAP మీరు తయారు చేసిన VWAP రెండు ఒకటేనండి? అంటే నేనేం తయారు చేయలేదండి, మామూలుగా ఇక్కడ VWAP అని ఉంటుంది చూడండి. ఇది వాడిచ్చిందే, కాకపోతే ఇందులో ఏంటంటే కింద బ్యాండ్స్ మీరు లేదు, ఇవి కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఓన్లీ డైలీ బ్యాండ్స్ అన్నమాట. ఓకే ఓకే. మీరు మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ వీక్ అని పెట్టుకోవాలి, ఓన్లీ వీకే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మంత్ అని పెట్టుకోవాలి, ఓన్లీ మంత్లీయే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు 3 ఒకేసారి చూడాలంటే ఎలా చూస్తారు? నిజమే కదా సార్. అందుకే 3 ఒకసారి చూడడానికి నేను అదంతా కాపీ చేసుకొని ఒక దాంట్లో పేస్ట్ చేశాను అనమాట, అంతే. నేను కొత్తగా ఏం చేసి నేనేమి కోడ్ మొత్తం రాయలేదు. అలాగే ఈ రెడ్ లైన్ కూడా వేరే ఇండికేటర్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ VWAP ఈ ఇండికేటర్ వచ్చిన తర్వాతే నాకు ఆప్షన్స్ లో ప్రాఫిట్స్ వచ్చాయి. అంత ముందు వరకు నేను ఫ్యూచర్స్ అవి చేసేవాడిని అనమాట, వాటిల్లో ప్రాబ్లం లేదు, ప్రాఫిట్ వచ్చేది. కానీ ఆప్షన్స్ లో పర్టికులర్ గా ప్రాఫిట్ ఎక్కడ వచ్చిందంటే ఈ VWAP యూజ్ చేసిన తర్వాతే వచ్చింది. ప్లస్ ఎక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అయింది నాకు ఇక్కడే. సో అందుకని నేను ఫస్ట్ మీకు VWAP నేర్చుకోమని చెప్పాను. ఆప్షన్స్ చేయాలనుకుంటే VWAP నేర్చుకోండి అని చెప్తున్నాను. మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే VWAP యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది సార్ ఇందాక మీరు చెప్పింది ఒకసారి ఇండికేటర్స్ ఒకసారి చూపించండి సార్. అది నేను అన్ని ఎడిట్ చేసిన ఇండికేటర్లే ఉంటాయి. అది కాదు సార్, ఇప్పుడు మన ట్రేడింగ్ వ్యూలో చూపించారు కదా సార్, అది నేను రాసుకోవడం మర్చిపోయాను సార్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ VWAP సార్ నాదా? అవును సార్. అది కూడా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సార్ అట్లానే సార్ చిన్న డౌట్, యాక్చువల్లీ కోడే యూజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ప్రజెంట్ అయితే పెయిడ్ వర్షన్ లో ఉన్నా. మళ్ళీ నేను దీనికి పే చేయకపోతే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, అందుకని పెడతాను. ఇది కూడా పెడతాను చూడండి. చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? సార్ ఇప్పుడు ఒక ప్రైస్ దగ్గర లేదంటే ఒక రేంజ్ లో ఉన్నప్పుడు ఇంకొక 15 minutes క్యాండిల్ ఇక్కడ పలానా పాయింట్ లో క్లోజ్ అయితే ఫర్దర్ గా మన టార్గెట్ ఈ టైం వెళ్తుంది, లేకుంటే ఇంకా ఇంత టైం పడుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? ఓకే, దానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 minute ఇక్కడ నేను రెండు టెక్నిక్స్ యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ 1 minute దాంట్లో చూసారంటే ఇక్కడ రెడ్ లైన్ ఎక్కడ క్లాస్ అవుతుందో చూస్తాను, తర్వాత మళ్ళీ 5 minutes లో చూస్తాను. 5 minutes లో
మీకు కనుక ఈ రెడ్ లైన్ ఒకసారి క్రాస్ అయింది అనుకో 5 minutes టైం ఫ్రేమ్, ఓకేనా? 5 minutes టైం ఫ్రేమ్ లో ఈ రెడ్ లైన్ అనేది నిఫ్టీకి వెళ్దాం, బెట్ బాగుంటుంది, ఓకేనా? నిఫ్టీలో ఈ రెడ్ లైన్ ఇటు క్రాస్ అయ్యి ఇక్కడ మనకి ఏదైనా రెడ్ క్యాండిల్ ఇంకోటి వచ్చిందంటే ఇక్కడ మార్కెట్ కిందికి వెళ్ళిపోయేది, కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది మళ్ళీ, ఓకేనా? సో ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళింది. సో 5 minutes లో ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ రెడ్ లైన్ ఈ 5 minutes లో బాగా వర్కౌట్ అవుతుంది, అర్థమవుతుందా? అన్న సేమ్ ఈ రెడ్ లైన్ ని మనము స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చా? లైక్ ఎగ్జిట్ అవ్వాలనుకున్నా స్టాప్ లాస్ ఉండదండి, నేను చెప్పను, స్టాప్ లాస్ కూడా చెప్పను. ఒకవేళ రెడ్ లైన్ కింద దాటేసి వెళ్ళిపోతే, ఒకవేళ రెడ్ లైన్ కింద దాటేసి వెళ్ళిపోతే మనం పుట్ తీసుకుంటాం కదా ఆ రోజు. ఓకే అంటే మీరు ఎంట్రీ కాకముందు అంటున్నారా? ఓకే ఎంట్రీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయినా నేను కాల్ సైడే ఉంటాను నేను ఆ రోజు, ఇంకా అంతే. మళ్ళీ ఇక్కడ కిందకి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఈ గ్రీన్ లైన్ దగ్గరికి రావాలి కదా, ఒకవేళ బ్రేక్ అయింది ఎక్కడికో చోటుకి వెళ్ళాలి కదా మార్కెట్, ఇక్కడ ఆరెంజ్ దగ్గరకు వస్తుంది, నేను ఇక్కడ మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేస్తాను, ఓకే. అంతేగాని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని తీసేయడం అంటూ ఉండదు. ఓకే, ఖచ్చితంగా కిందికి వస్తుంది, ఈ లైన్ దగ్గర ఆగుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అవుతుంది. ఇక్కడ నేను యావరేజ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఏం కనిపిస్తుందో దానికి నేను టార్గెట్ తగ్గిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున ఇక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడెక్కడో టార్గెట్ పెట్టి ఉంటాను, ఈ టార్గెట్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను, టార్గెట్ మారుస్తాను, అంతేగాని తీసుకున్న పొజిషన్ అయితే ఏం మార్చను, మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేయడమే. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ టైమింగ్, ఒక 5 minutes రెడ్ క్యాండిల్. ఓకే, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, మీ టైమింగ్ ఏంటంటే ఒకటేంటంటే ఈ రెడ్ లైన్ అటో ఇటో బ్రేక్అవుట్ అయితే మనకు డైరెక్షన్ వస్తుంది, ఓకేనా? ఓకే సార్. ఓకే, దీని తర్వాత మనం 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మొన్న వెనస్డే రోజు చూసారంటే 15 minutes టైం ఫ్రేమ్ లో ఈ లైన్ దగ్గర ఆగిపోయింది, ఇది బ్రేక్ చేయలేక అక్కడెక్కడే ఉంది. నేను కిందికి బ్రేక్ వస్తుంది, ఇంకా ఇంత బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి కిందికి వస్తుంది అనుకున్నా, కానీ అది కూడా జరగలేదు, ఓకేనా? ఓకే, ఇది ఇలా యూజ్ చేస్తానా? ఇది యూజ్ చేసిన తర్వాత ఇది కాకుండా మళ్ళీ ఇండికేటర్ మీకు ఆల్రెడీ పెట్టాను, లక్స్ లోగోదే, అది కూడా ట్రెండ్ లైన్. ఓకే, ఇది ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్ అని లక్స్ లోగో వాళ్ళది అన్నమాట, ఓకేనా? ఈ ఇండికేటర్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కదా, ఈ క్రాస్ వచ్చింది, మళ్ళీ ఈ క్రాస్ వచ్చింది, ఓకేనా? అవును సార్. మార్కెట్ ఈ క్రాస్ అయింది, మళ్ళీ ఇటు క్రాస్ అయింది, ఓకేనా? ఇలా లైన్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ బ్రేక్ చేసి కిందికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఈ మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే ఇలా కొంచెం అయ్యి ఇక్కడికి ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత ఉంది, ఇక్కడ నేను టైం కింద కనిపిస్తుందా మీకు? ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళాలి అనుకుంటే ఆ టైంకి వెళ్తుంది అనమాట, 9:55 కానీ 10 కానీ, ఓకేనా? సో ఇలా నేను టైం చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ మనకు ఆపోజిట్ గా వెళ్తుంది, ఒకవేళ మళ్ళీ మన సైడ్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఇక్కడ మనం ఈ లైన్స్ బట్టి నేను చూస్తుంటాను. సరే, లక్సోల్గా ఇండికేటర్ ఫ్రీ అయినా సార్? అన్ని ఫ్రీ అండి. ఇప్పుడు క్రాస్ జంక్షన్ దగ్గర మనం టైం ఎస్టిమేట్ వేసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ జంక్షన్ తర్వాత ఎక్కడైనా వెళ్తుంది, లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే అంటే ఈ జంక్షన్ లో ఇరుక్కుపోతుంది అనమాట. మాక్సిమం మార్కెట్ ఏం చేస్తుందంటే మార్కెట్ పైకి వెళ్తుంది, ఈ లైన్ టచ్ అవుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, ఈ లైన్ టచ్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఈ లైన్ టచ్ చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, కింద లైన్ టచ్ చేస్తుంది అనమాట.
ఓకేనా? అలా పైకి కిందికి జరుగుతుంది, ఒక చోట మాత్రం బ్రేక్అవుట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది లైవ్ లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ అంతా మీకు ఫిక్స్డ్ లైన్స్ కనిపిస్తున్నాయి, కానీ మామూలుగా అయితే లైవ్ లో అయితే ఇలా డాటెడ్ లైన్స్ వస్తాయి మీకు. మామూలుగా మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అది ఈ ఇండికేటర్ ని మీరు లైవ్ లో చూడండి, బాగుంటుంది. ఏదో ఒక లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది సరే. అంటే దీన్ని జస్ట్ నేను టైం కోసమే యూజ్ చేస్తాను. ఈ ఇక్కడ జరిగే బ్రేక్అవుట్లు ఇవన్నీ అస్సలు పట్టించుకోను నేను. మీకు అందుకే ఆ రోజు ఇండికేటర్ పెట్టేటప్పుడు బ్రేక్అవుట్ల గురించి పట్టించుకోవద్దు, జస్ట్ టైం అనాలిసిస్ కోసం మాత్రం దీన్ని వాడుకోవచ్చు అని చెప్పాను. ఇదేంటంటే ఇక్కడ మనం 1 minute లో చూస్తాం. 1 minute చూడండి, మళ్ళీ 5 minutes లో కూడా చూడండి. 5 minutes లో మళ్ళీ వేరేలాగా ఉంటుంది. 1 minute, 5 minute, 15 minute, ఇంత అంతకన్నా పెద్ద టైం ఫ్రేమ్ ఇంకా అవసరం లేదు మనకు. ఓకేనా? ఇప్పుడు వీవ్యాప్ అనేది ఏంటంటే మీరు ఏ టైం ఫ్రేమ్ లో చూసినా ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? కానీ పివట్ పాయింట్స్ కూడా మీరు ఏ టైం ఫ్రేమ్ లో చూసినా ఒకటే. సో అక్కడ మనకు టైం ఫ్రేమ్ తో పని లేదు. కానీ ఈ రెడ్ లైన్ ఇంకా ఈ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ ఇవేంటంటే 1 minute కి, 5 minute కి, 15 minute కి వేరువేరుగా ఉంటాయి. సో ఆ వేరువేరుగా ఉండేవి కూడా మనం చూసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ప్రస్తుతానికి ఇంతేనా? ఇంకేమైనా ఇండికేటరా? ఒక్క నిమిషం, ఇంకేమన్నా చెప్తాను, చూద్దాం. సార్ పివోట్ పాయింట్స్ ఇండికేటర్ ని ఎట్లా వాడతాం సార్? పివట్ పాయింట్స్ యాక్చువల్లీ టార్గెట్ కింద వాడుకుంటాం అంతే, దాన్ని ఏం పెద్దగా పట్టించుకోను నేను. ఓన్లీ టార్గెట్ అంటే మీకు కనిపిస్తుంది చూడండి, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు రోజు ప్లాన్ చేసాం అనుకోండి, 5 minute వెళ్దాం అట్లీస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 12th రోజు వెనస్డే రోజు ఇక్కడ మనం ఈ పివట్ నుంచి ఈ R1 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ R1 వరకు వెళ్తుందా లేదా అని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అవును సార్, కన్ఫర్మేషన్ కావాలి. అక్కడ ఏంటి, ఈ R1 పైన గ్రీన్ లైన్ ఉంది. సో ఇక్కడ కింద గ్రీన్ లైన్స్ ఎక్కడ లేవు. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తే ఈ గ్రీన్ లైన్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ లైన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ నేను R1 కానీ టార్గెట్ పెట్టుకుంటాను, లేకపోతే ఈ గ్రీన్ లైన్ కానీ టార్గెట్ పెట్టుకుంటాను. ఆ రోజు ఏం జరిగింది, 1 కంతా మనకి R1 టార్గెట్ వచ్చేసింది, కానీ లాస్ట్ టార్గెట్ రావడానికి 2 అయింది. అవును సార్. అలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఇక్కడ క్రాస్ అయింది అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఇంకో గ్రీన్ లైన్ టచ్ అవుతుంది. లేకపోతే కిందికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఇంకో గ్రీన్ లైన్ టచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆరెంజ్ లైన్ క్రాస్ చేస్తే ఆరెంజ్ లైన్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది, గ్రీన్ లైన్ క్రాస్ అయితే గ్రీన్ లైన్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అలా టార్గెట్స్ పెడుతుంటాను నేను. ఆరెంజ్ వీక్లీ సార్, గ్రీన్ మంత్లీ సార్? ఆరెంజ్ వీక్లీ, గ్రీన్ మంత్లీ. అదే ట్రెండ్ ని బట్టి ఆ రోజున్న వాలటాలిటీని బట్టి మనం డిసైడ్ అవుతాం. దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. మోస్ట్లీ మిగతా రోజు మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే ప్రాబ్లం ఏం రాదు. ఓన్లీ థర్స్డేస్ మాత్రమే టార్గెట్స్ కొంచెం తగ్గించుకోవడానికే మంచిది. గ్రీన్ వీక్లీ అనుకుంటా కదా సార్? గ్రీన్ వీక్లీ అనుకుంటా. ఏంటండి? గ్రీన్ వీక్లీ అనుకుంటా కదా? గ్రీన్ మంత్లీ అండి. మంత్లీయా? ఇక్కడ ఉంటాయి మీకు చూడండి, సెట్టింగ్స్ లో స్టైల్లోకి వెళ్తే మంత్లీ వీక్, మంత్లీ. ఓకే, మంత్లీ ఉంది గ్రీన్. మొన్న థర్స్డే రోజు మనము కొంచెం లేట్ గా తీసుకున్నామండి పిఈ. మనము తీసుకున్నాం కదా 700 పిఈ, అంటే కొంచెం ముందు, అంటే లో వాల్యూలు ఎంటర్ కారాదా మనకు ఆ రోజు? సంథింగ్ 60 కానీ అట్లా ఎంటర్ కాదా అండి? అవ్వచ్చు. మనం సంథింగ్ 90 కాడ ఎంటర్ అయ్యాం కదా ఆ రోజు. ఫస్ట్ 90 దగ్గర ఎంటర్ అయ్యాం, తర్వాత నేను 60 దగ్గర యావరేజ్ చేశాను దాన్ని. 60 కాదు, 68 ఎంతకు వస్తే అప్పుడు యావరేజ్ చేశాను నేను. చెప్పాను సార్, మీరు యావరేజ్ చేసేటప్పుడు కూడా
కొంతమంది యాక్చువల్లీ 60 కోసం కూడా వెయిట్ చేశారు, కానీ లాస్ట్ 60కి వస్తే అక్కడ యావరేజ్ చేసి తర్వాత ప్రాఫిట్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ నా ఇండికేటర్ చూస్తున్నారు కదా 1-2 మంత్స్ నుంచి. సో ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా మీ ఎక్స్పీరియన్స్, మీరు 2 మంత్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బట్టి మీరు అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి కష్టంగా ఉంటుందేమో, కానీ పాత వాళ్ళు అయితే కొంచెం ఇంప్రూవ్ అయిపోయారు ఆల్రెడీ. నేను చెప్పకుండానే యావరేజ్ చేయడం, ప్రాఫిట్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు. మీకు కూడా కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు కూడా యావరేజ్ చేయడం, ప్రాఫిట్ తీసుకోవడం అంతా జరుగుతుందిలేండి. మార్కెట్ ఎంత ఏం చేసినా ఈ బ్యాండ్ నుంచి అయితే బయటికి వెళ్ళదు. ఎక్కడో చోట పైకి వెళ్తుంది, ఎక్కడో చోట కిందికి వెళ్తుంది. సో మనకు ఆ పైకి కిందికి వెళ్ళే టైంలో మనం ప్రాఫిట్స్ బుక్ చేసేసుకుంటాం. కానీ ఇలా రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు కొంచెం మనం యావరేజ్ చేయకపోతే కష్టం అవుతుంది. యావరేజ్ చేస్తే పర్లేదు, కానీ మొన్న మరీ రేంజ్ బౌండ్ ఉంది కదండి ఆ రోజు. రేంజ్ బౌండ్ ఉంది. మామూలుగా ట్రెండింగ్ మార్కెట్ లో కూడా ఒకవేళ నేను రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే కూడా అక్కడ కూడా యావరేజ్ చేస్తాను. ట్రెండింగ్ లో ఎట్లయినా ప్రాఫిట్లు వస్తాయి సార్. నేను రాంగ్ డైరెక్షన్ లో ఉంటే నేను కిందికి అనుకున్నాను, కానీ మార్కెట్ పైకి వెళ్తుంది కదా, అప్పుడు కూడా నేను యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ పొజిషన్ ఎగ్జిట్ చేయను. అది ఇంకా మీ ఇష్టం లేండి, ఎవరి ఇంటెన్షన్ బట్టి అది. నేను మాత్రం పొజిషన్ అయితే అంత, ఒకసారి ఎంట్రీ తీసుకున్నా అంటే అది థర్స్డే వరకు క్యారీ అవ్వాల్సిందే, ప్రాఫిట్ రావాల్సిందే. దాంట్లో అప్పుడప్పుడు మిస్ అవుతుంటది లేండి. గ్రీన్ లో క్లోజ్ చేస్తారు సార్, అంతే. అదే పర్ఫెక్ట్ లాజిక్ సార్. యాక్చువల్ గా ఎస్ఎల్ అనుకుంటా, కానీ ప్రతిసారి ఎస్ఎల్ కట్టే. ఇప్పుడు మనము ఎంత లాస్ ఉన్నా దాంట్లో 50-60,000 లాస్ అవుతుంది. అలా కాకుండా కిందికి వెళ్తుందని కిందికి, పైకి వెళ్తుందని పైకి, ఆ వీక్ అంతా అటు ఇటు షిఫ్ట్ అవుతున్నాం అనుకోండి, మీకు 50,000-60,000 కన్నా ఎక్కువ లాస్ కనిపిస్తుంది కదా ఒక్కోసారి. అందుకని ఆ 50,000కి నేను ఫిక్స్ అయిపోయి, ఓకే ఆ 50-60,000 పోయినా పర్లేదు అనుకొని ఇంకా ఆ రోజు, ఆ వీక్ అంతా అలాగే కంటిన్యూ చేస్తాను. అవి కాకుండా మధ్య మధ్యలో సెన్సెక్స్ చేస్తున్నాను, మధ్య మధ్యలో 1 minute స్ట్రాటజీలు ఇవి కూడా చేస్తున్నాము. వాటిలో కూడా చిన్న చిన్న ప్రాఫిట్స్ వస్తాయి కదా. సరే, 15 minutes స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్ సార్? 1 minute ఏదండి? 15 minutes 15 seconds 15 seconds అండి. 15 seconds దాని ట్రెండ్ యాక్చువల్లీ జూలై మంత్ మొత్తం మీరు చెక్ చేశారంటే ఒకే ఒక్క రోజు అది జరగలేదు, ప్రతి ఒక్క రోజు జరిగింది జూలైలో. కానీ దానికి మనం ఇప్పుడు ప్రీమియం అకౌంట్ తీసుకోవాలి. వేరే జీరోలో కానీ వేరే దేనిలో సెకండ్స్ లో ఇస్తలేరండి, ఓన్లీ 1 minute లాస్ట్ మినిమం. యాక్చువల్లీ దానిలో ఇస్తున్నారండి ఆ రోజు, దానిలో వస్తుంది కరెక్ట్. కూడా వస్తుంది ఆ రోజుది. జూలై 11th నేను రాసి పెట్టుకున్నానులేండి. జూలై 11th ఒక రోజు జరగలేదు, జూలై 23rd ఒక రోజు జరగలేదు, 2 days జరగలేదండి జూలైలో. ఆ 15 seconds స్ట్రాటజీ జూలైలో 2 రోజులు జరగలేదు, జూలై 11th, జూలై 23rd. ఒక 2 days జరగకపోయినా మిగతా అన్ని రోజులు జరిగినా చాలు కదా అట్లీస్ట్. కష్టం 1 minute వరకు మనం వెయిట్ చేస్తాం సార్ ఫైనల్ అవ్వడానికి. అలా ఎంతసేపు వెయిట్ చేస్తాం అనేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము, ట్యూస్డే రోజు 15 secondsకి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఆ రోజు చాలాసేపు వెయిట్ చేసాం మనం, ఒక 1/2 hour దాకా పైన వెయిట్ చేసాం. మీకు అర్థం కావట్లేదు. 15 seconds జూలై ఇక్కడ
మార్కెట్ కిందికి వెళ్తుందని ఇక్కడ డిసైడ్ అయ్యాం కదా మనము. 9:17 2 minutes లో మనం డిసైడ్ అయ్యాం. ట్యూస్డే రోజు 2 minutes లో మార్కెట్ కిందికి వెళ్తుందని డిసైడ్ అయ్యాం. ఓకేనా. తర్వాత నేను 1 minute వెళ్ళిపోయాను. 1 minute తర్వాత ఇక్కడ నేను వెయిట్ చేశాను, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో యాక్చువల్లీ గ్రీన్ లైన్ దగ్గర రివర్స్ అవుతుంది. ఇది మంత్లీది కదా, ఇక్కడ రివర్స్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. కానీ ఇక్కడ రివర్స్ అవ్వకుండా ఇంకొంచెం పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ అయింది. ఓకేనా. ఎంతసేపు వెయిట్ చేయాలి అనేది ఇంకా ఆ డైరెక్షన్ మనం వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 10:50 తర్వాత ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 10:45 అంటే 9:15 నుంచి 10:45 హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం మనం. వన్స్ మనకు ట్రెండ్ అర్థమైన తర్వాత ఎక్కడ ఎంట్రీ అయితే ఈ అప్పర్ బ్యాండ్స్ లో ఎక్కడైనా దొరికితే మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకేనా. మార్కెట్ కిందికి వెళ్తుందని తెలిసిన తర్వాత ఈ అప్పర్ బ్యాండ్స్ లో ఎక్కడైనా దొరికితే మనం పుట్ ప్లాన్ చేద్దాం. అలా ఇప్పుడు ఈ మంత్లీ ప్రీమియం పైన ఒక బ్లూ లైన్ రివర్స్ అయింది కదండి, ఇంకొక బ్లూ లైన్ ఉందా? బ్లూ లైన్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్లూ లైన్స్ డైలీ వీవ్యాప్స్ అండి. డైలీ వీవ్యాప్స్ అండి. ఇప్పుడు పైన ఇంకొక బ్లూ లైన్ ఉంది కదా. అవునవును ఉంది పైన ఇంకొకటి. ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం? ఇక్కడ రివర్స్ అవుతుందని ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఒకవేళ ఇది పైకి వెళ్ళినా సరే ఈ గ్రీన్ లైన్ దగ్గర నేను యావరేజ్ చేస్తాను మళ్ళీ. ఓకే. అందుకే ఇక్కడ నుంచి ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత, ఈ స్ట్రైక్ ప్రైస్ కి 150 పాయింట్స్ ప్లస్ చేసుకొని ఇక్కడ మనం వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం ఆ రోజు. ఓకేనా. అందుకే సేమ్ స్ట్రైక్ ప్రైస్ కాకుండా వేరే స్ట్రైక్ 150 ప్లస్ కానీ మైనస్ కానీ ప్లాన్ చేస్తుంటాను. ఎంట్రీ లెవెల్ కి, మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ కి కాదు. ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ లెవెల్ కి నేను +150 కానీ -150 కానీ ప్లాన్ చేస్తాను. ఓకే. మామూలుగా నేను కూడా ఫ్రీ వర్షన్ వాడేవాడిని. మొన్న థర్స్డే రోజు లాస్ వచ్చింది అనేసి నేను మళ్ళీ పెయిడ్ వర్షన్ తీసుకొని అసలు ఎందుకు లాస్ వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది అన్ని ఆ రోజు చెక్ చేశాను అనమాట. అంటే ఈ సెకండ్స్, ఇండికేటర్స్ ఇవన్నీ పెయిడ్ వర్షన్ లోనే వస్తాయి. సో జస్ట్ ఎప్పుడైనా మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం కోసం అప్పటికప్పుడు పెయిడ్ వర్షన్ తీసుకుంటాను అంతే. సెప్టెంబర్ 1 నుంచి మళ్ళీ ట్యూస్డేకి మారుతుంది కదండి, మనం నిఫ్టీ కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ట్యూస్డే అంటే మండే మనకు వీకెండ్, సాటర్డే సండే వీకెండ్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటారా ఎప్పుడన్నా హోల్డ్ చేస్తే? హోల్డ్ యాక్చువల్లీ హాలిడేస్ వచ్చినప్పుడు చేయకూడదు. అదే ఇప్పుడు నిఫ్టీ మళ్ళీ ట్యూస్డే చేస్తున్నారు కదా ఎక్స్పైరీ, సెప్టెంబర్ 1 నుంచి. అప్పుడు మళ్ళీ స్ట్రాటజీ మారుతుందండి, చూద్దాం. ఏం సెప్టెంబర్ నుంచి ట్యూస్డే చేస్తున్నారా? అవునండి, ట్యూస్డే నిఫ్టీ, మళ్ళీ థర్స్డేనేమో సెన్సెక్స్ అవుతుంది. అది ఇంటర్చేంజ్ అవుతుంది సార్, పికే సార్. ఓకే ఓకే, ఇంటర్చేంజ్ అవుతుందా? ఓకే ఓకే. యాక్చువల్లీ ఇంకో విషయము, మనకు ప్రాఫిట్స్ ఎక్కువ సెకండ్ ఎక్స్పైరీ, 4th ఎక్స్పైరీలో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా. ఓకే, మిడ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద మంత్. ఓకే. సెకండ్ వీక్ ఎక్స్పైరీలో, 4th వీక్ ఎక్స్పైరీలో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ, 3rd వీక్ ఎక్స్పైరీలో మనకు ప్రాఫిట్స్ అంతగా రావు. సో ఈ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ, 3rd వీక్ ఎక్స్పైరీలో కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేసుకుంటే మనకు లాసెస్ కూడా ఒకవేళ వచ్చినా తక్కువ ఉంటాయి. అర్థమైందా? మీరు మళ్ళీ సెకండ్ వీక్ లో, 4th వీక్ లో మళ్ళీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అన్ని చేసుకోండి. ఎందుకంటే ఈ సెకండ్ వీక్, 4th వీక్ లో మనకు ట్రెండింగ్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. సో కమింగ్ 4 days కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, అందరికి చెప్తున్నాను. ఓకే సార్. కమింగ్ 4 days కొంచెం తక్కువ క్వాంటిటీ, కొంచెం తక్కువ టార్గెట్ తో ప్లాన్ చేసుకుందాము.
నెక్స్ట్ వీక్ కూడా ప్రాఫిట్స్ తోనే క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క 4 days ఉంది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఈ 4 days కంట్రోల్ చేసామంటే ఆ తర్వాత మళ్ళీ 5 రోజులు మనమే. ఓకే సార్. షూర్ అండి. ఓకే ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ సార్. పీకే బ్రో, తరుణ్ దిస్ సైడ్. 15 minutes క్యాండిల్ చేస్తే బెటరా లేకపోతే 5 minutes క్యాండిల్ చేస్తే బెటరా? ఏది బెటర్ అంటారు మామూలుగా? నన్ను అడిగితే 1 minute 3 minute బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 1 minute బాగుంటుంది, 3 minute బాగుంటుంది. ఈ తర్వాత డైరెక్ట్ 15 minutesకి వెళ్ళొచ్చు. 15 minutes లో మీకు డైరెక్షన్స్ ఏం కనపడవు. మీరు 15 minutes క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకునే లోపల జరిగిపోతుంది, జరగాల్సిందంతా జరిగిపోతుంది అనమాట. సో 1 minute 3 minute లో మీకు అర్లీగా ఎంట్రీస్ దొరుకుతాయి. అట్లీస్ట్ కొంచెమైనా ప్రాఫిట్స్ మీరు క్యాప్చర్ చేయడానికి కుదురుతుంది. 15 minutes చూసి ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఆ రోజు గడిచిపోతుంది యాక్చువల్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 15 minutes లో ఇక్కడ ఓఆర్బి ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపే మీకు మహా అంటే 10-20 పాయింట్స్ మీకు దొరుకుతాయి ఆప్షన్స్ లో. జరగాల్సింది జరిగిపోతుంది. మీరు ఇక్కడ ఎక్కడో టార్గెట్ పెట్టుకున్నా మిస్ అయిపోతుంది అది 15 minutes లో. అదే మీరు 1 minute కానీ 3 minute కానీ అయితే కొంచెం అర్లీగానే ఎంట్రీ దొరుకుతుంది. ఇక్కడ ఇటైనా సరే. ఒకవేళ మళ్ళీ కిందికి వెళ్తే చాలా మంది ఏంటి లో బ్రేక్ అయితే గానీ ఎంట్రీ తీసుకోను అని కూర్చుంటారు. ఇక్కడ ఎక్కడో దొరుకుతుంది ఎంట్రీ. అదే 1 minute 3 minute అయితే మీకు కొంచెం ఇక్కడ కానీ ఎక్కడైనా అర్లీగానే కొంచెం ఎంట్రీ దొరుకుతుంది. సార్ ఎంట్రీ తీసుకున్న తర్వాత వి బ్యాండ్స్ దాంతో మనం కంటిన్యూ చేయొచ్చు సార్? ఎంట్రీ మీరు ఎలాగైనా ప్లాన్ చేయండి. ఎంట్రీ అయిన తర్వాత మీరు ప్రాఫిట్స్ టార్గెట్స్ పెట్టుకోవడానికి కానీ యావరేజ్ చేయడానికి కానీ వీవ్యాప్ యూజ్ చేయండి. ఓకేనా? అది కూడా 3 minutes లేదా చూడాలా? వీవ్యాప్ లో ఈ రెడ్ లైన్ అయితే మీరు 5 minutes లో చూడండి. ఓకేనా? ఓకే సార్. వీవ్యాప్ లో ఈ రెడ్ లైన్ అయితే 5 minutes లో చూడండి. మిగతావన్నీ మీరు 1 minute లో చూసినా సరిపోతుంది. ఓకే సార్. రెడ్ లైన్ నేను చాలా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఒక్కసారి ఇది క్రాస్ అయిందంటే ఖచ్చితంగా టార్గెట్ టచ్ అవ్వకుండా మళ్ళీ రివర్స్ అవ్వదు అనమాట అంత ఈజీగా. ఓకే సార్. ఖచ్చితంగా ఒక్కసారి లేకపోతే రేంజ్ బౌండ్ అన్న అవుతుంది కానీ టార్గెట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఈ రెడ్ లైన్ 5 minutes లో 5 minute టైం ఫ్రేమ్ రెడ్ లైన్ అయితే అసలు చాలా సూపర్ ఉంది. నేను బాగా అబ్జర్వ్ చేశాను. 100 days మూవింగ్ యావరేజ్ సార్? అది యాక్చువల్లీ 100 days మూవింగ్ యావరేజ్ కూడా కాదు, ఏఎంఏ అని ఉంది. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. అడాప్టివ్ మూవింగ్ యావరేజ్ అంటారు సార్. చాట్ జీపీటీలో కొడితే వస్తుంది. అడాప్టివ్ మూవింగ్ యావరేజ్ 100. ఓకే. అంటే దేని చూపిస్తుంది సార్? ఏమి దాంతో ఏం పాయింట్ అవుట్ చేసి మామూలుగా మూవింగ్ యావరేజ్ అంటే 50 అయితే 50 days అని, 100 అయితే 100 days అని అంటారు. ఇప్పుడు అడాప్టివ్ అంటే ఏంటి సార్? 100 క్యాండిల్స్ ఆర్ బార్స్ అన్నాడు. డైలీ అవర్స్ ఎక్స్ట్రా డిపెండింగ్ ఆన్ ఎవర్ చార్ట్ టైం ఫ్రేమ్ అన్నాడు. అక్కడ పైన మెన్షన్ చేశారు కదండి, అడాప్ట్స్ టు మార్కెట్ వోలటాలిటీ అని పెట్టారు. అంటే ఈఎంఐలో మార్కెట్ వోలటాలిటీ అండ్ ట్రెండ్ స్ట్రెంత్ కూడా అడిషనల్గా యాడ్ చేసి ఉంటుందంట. ఇందులో ఇది ఓన్లీ జస్ట్ మూవింగ్ యావరేజ్ 100 ప్రైస్ పాయింట్స్. ఓకేనా? 100 క్యాండిల్స్ది
మూవింగ్ యావరేజ్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఈ AMA లో మనకు మార్కెట్ వాలిటిలిటీ అండ్ ట్రెండ్ స్ట్రెంత్ ఇవి కూడా యాడ్ చేసి ఉన్నాయంట. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇంకే క్వశ్చన్స్ లేకపోతే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ వీవ్యాప్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ 15 ట్రెండ్ మార్కెట్ అనాలిసిస్ చూశారు కదా వీడియో, దాన్ని ఈ రోజు నుంచి కొంచెం ఒక 15 days చూడండి. 15 సెకండ్ స్ట్రాటజీ చూశారు కదా నేను పెట్టింది, దాన్ని చూడండి. మీకు అది చూస్తూ ఉండండి. మీకు ఒకవేళ అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయితే మీరు ఓకే మార్కెట్ ట్రెండ్ ఓకే అయింది, ఇప్పుడు వీవ్యాప్ కూడా ఓకే అయింది, ఇంకా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడం, టార్గెట్లు పెట్టుకోవడం అంతా మీకు ఈజీ అయిపోతుంది. నేను నిన్న ఇది పెట్టిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత లాస్ట్ వీక్ చూసాను సార్. లాస్ట్ వీక్ చూస్తే పర్వాలేదు అనిపించింది సార్. అంటే బిఫోర్ వీక్ ఫస్ట్ నుంచి 6 దాకా చూసాను సార్. ఆగస్ట్ 1 నుంచి 6 దాకా. ఓకే ఓకే సార్ వీవ్యాప్ లో ఏం చేయడం సార్, ఇప్పుడు 15 seconds అది చూస్తాము. తర్వాత వీవ్యాప్ లో మనం పర్టికులర్ గా ఏం గమనించాలి సార్? నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను ఇందులో, అందుకని. ఓకే, పర్టికులర్ గా వీవ్యాప్ లో చూడాల్సింది రికార్డ్ చేసేయండి సార్ ఇది లేకపోతే. రికార్డ్ ఉంది, రికార్డ్ చేశానులేండి. ఓకే, యూట్యూబ్ లో పెడతానులేండి, ఇంకో 1 hour 2 hours లో పెడతాను, చూడండి. ఓకే, ఇంకే టైం మాకు కేటాయించిందండి. ఓకే అండి, ఇంకే క్వశ్చన్స్ లేకపోతే క్లోజ్ చేస్తాను సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.